గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం, పెద్ద పెద్ద బడా బడా వ్యాపారవేత్తల మెడ మీద కత్తిపెట్టి రౌడీలో లేకపోతే రాజకీయంలో రౌడీజం చలాయించే వాళ్ళు వారి వాటాలను రాపించేసుకోవటం. కానీ ఇక్కడ నిజ జీవితంలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది కేవీ రావు కంప్లైంట్ ఏదైతే ఉందో ఈ కాకినాడ పోర్టు సెజ్కి సంబంధించి ప్రత్యేకంగా. సో ఇది ఏ మేరకు ముందుకెళ్ళే అవకాశం ఉంది చందు సాంబశివరావు గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు పెద్దల సాహెబ్ గారికి ముందుగా నమస్కారాలు. ఇది కేవీ రావు గారు ఏదైతే ఎలిగేషన్ పెట్టారో ఇది కొంతకాలంగా సమాజంలో నడుస్తున్నదే, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నదే. ఎందుకు వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఎందుకు కొత్త వ్యాపారాలు రావట్లేదు, ఎందుకు కొత్త ఇండస్ట్రీస్ రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోయారు గత 5 సంవత్సరాలుగా, అంటే ఆయన పాలనలో 19 నుంచి 24 వరకు అనేది మనం వేరే వేరే విధంగా డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అవును. కానీ అసలు పెద్దలకి విషయాలు తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతూ మనం లేనిపోయింది ఆంధ్రప్రదేశ్కి వెళ్తే మరి ఇలాంటిది ఏదో వాటాలు అడుగుతారేమో, మళ్ళీ మన దగ్గర నుంచి తీసుకుంటారేమో, మనకెందుకు అన్నట్టుగా మొహం చాటేసినట్టుగా కనిపిస్తుంది. కేవీ రావు గారు అయినా ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మ్యాన్, అనే కొత్త మనిషి కాదు. అలాంటి పెద్దవాళ్ళ దగ్గరే వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే ఎస్ఈజెడ్లు వాటా కానివ్వండి, పోర్ట్ ఆపరేషన్స్ వాటా కానివ్వండి, ఇవి అంత ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా వాళ్ళ కంప్లైంట్ లో ఉన్నట్టుగా ఇది పోర్టులో ఆయన షేర్ 2,500 గాను 400 చిల్లర కోట్లకి, లేదు ఎస్ఈజెడ్ లో ఊరినే 12 కోట్లు పెట్టేసి అదేదో 48% వాటాను లాక్కొని ఇది ఇది ఆ కంప్లైంట్ లో డెఫినెట్ గా మన ప్రభుత్వం డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏ మేరకు నిజాలు వస్తాయి బయటికి, ఇంకా ఏం వస్తాయి మనకు తెలియనివి, ఈ కంప్లైంట్ లో ఉన్న వాటికి మోడస్ ఆపరెండి ఏంటి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా విజయసాయి రెడ్డి గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారైనా ఇంకా ఇంకా పెద్దలు ఎవరైనా ఉన్నారా, ఎవరు ప్రోత్సాహంతో వాళ్ళు ఇవన్నీ చేయగలిగారు, డెఫినెట్ గా వీటన్నిటికి కూడా సమాధానాలు కావాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, లేదంటే స్టేట్ కి ఇమేజ్ ప్రాబ్లం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఇలా పొలిటీషియన్స్ దాదాగిరి చేస్తారు, రౌడీల్లాగా బిహేవ్ చేస్తారు, వాటాలు అడుగుతారు, లేదా ఉన్నదాన్ని తక్కువ ధరలకి తీసేసుకుంటారు అనేది నిజంగా మీరన్నట్టుగా ఏదో పాత సినిమాల్లో విలన్స్ చేసే పనులు అవి. అది విలన్ అలా చేస్తాడు కాబట్టి మనందరం కూడా హీరో వైపు నిలబడతాం. ఇవాళ డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం హీరోలాగా బిహేవ్ చేస్తుంది. గతంలో జరిగిన తప్పుల్ని ఆ టైం అయిపోయిందిలే, ఏదో జరిగిపోయిందిలే అన్నది కాకుండా చట్ట ప్రకారంగా థరో ఇన్వెస్టిగేషన్స్ జరిపి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఈ వాతావరణాన్ని చెడగొట్టారో, ఎవరైతే మనకి ఇండస్ట్రీస్ రాకుండా చేశారో వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ పొలిటీషియన్స్ అంటే ఎవరండి, ఈ ప్రభుత్వం అంటే ఎవరు, సీఎం గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆల్ షుడ్ యాక్ట్ యాజ్ ట్రస్టీస్ గా యాక్ట్ చేయాలి వాళ్ళు. అంతేగాని వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికో ఇంకొకటి దగ్గర లాక్కోవడానికో భయభ్రాంతులు చేయడానికో కాదు. ముందు ప్రభుత్వ ఆస్తులకి, ప్రైవేట్ బిజినెసెస్ ప్రాపర్టీస్ కూడా ప్రభుత్వమే మరి ట్రస్టీగా వ్యవహరించాలి. ఆ పరిశ్రమలు ఉంటేనే మన యువతకు అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మన ప్రాంతం డెవలప్ అవుతుంది, మనం ఆర్థికంగా డెవలప్ అవుతాం, ఈ రాష్ట్రం ముందుకెళ్ళగలుగుద్ది. అంతేగాని ప్రైవేటు సంస్థలు అనగానే అదేదో మనది కాదన్నట్టు, వాళ్ళని మనం బెదిరించవచ్చు అన్నట్టు, వాటాలు తీసుకోవచ్చు, లేదా హోల్సేల్ గా అసలు నువ్వు బయటకు వెళ్ళిపోయాయి ఇదంతా మాదేనన్నట్టుగా బిహేవ్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ టోటల్లీ అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ గవర్నెన్స్, టోటల్లీ అగెన్స్ట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ఎవరైనా సరే ఏ స్థాయిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయినా కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అనుకుంటుంది. ఇన్వెస్టిగేట్ చేయటం, తప్పు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి తగిన చట్టరీత్యా తగిన శిక్షలు పడేలాగా చూడాల్సినటువంటి ఆ లాస్ట్ మైల్ వరకు కూడా ఆ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. డెఫినెట్ గా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలను బట్టి కానీ, మరి గత లాస్ట్ వీక్ లో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పర్యటనలు అనుకోండి, ఇన్స్పెక్షన్స్ అనుకోండి, మాటలు అనుకోండి, ఇవన్నీ కూడా ఐ థింక్ దిస్ ప్రభుత్వం ఈజ్ వెరీ సీరియస్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరైతే తప్పు చేస్తారో అది ఏ విషయమైనా కానివ్వండి, చిన్నదా పెద్దదాని కాదు, గత 5 సంవత్సరాలు కానివ్వండి, అంతకుముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఏదైతే వెలుగులోకి వచ్చిందో, ఒక నేరం వెలుగులోకి వచ్చినప్పుడు డెఫినెట్ గా దాన్ని చట్ట ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేయాలి, శిక్ష పడేలాగా చేయాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అప్పుడే
ఒక ప్రశాంత వాతావరణం, ఒక చట్టపరమైనటువంటి పాలన జరుగుతుందనే నమ్మకం ఈ దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా కలగాలి. మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కావాలన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీల విభాగాలు ఇక్కడికి రావాలన్నా, కొత్తగా ఇండస్ట్రీస్ రావాలన్నా, మరి అలాగే యువతకి అవకాశాలు ఇవ్వాలి అని అందరం మాట్లాడుతున్నాం. అదే యువతకి వాళ్ళు ఎలాంటి సందేశం ఇస్తున్నాం? అయ్యా మీరు కష్టపడి, మీరు ఎంటర్ప్రీనర్స్ గా మారి, మీరు ఏదన్నా ఒక చిన్న యూనిట్ పెట్టుకుని అది ఆ మీ కష్టంతో అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో ఏదో పొలిటీషియన్ లాగేసుకుంటాడు అనే భావన ఉందనుకోండి, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటది? ఇంకా అందరూ వాళ్ళు లాక్కోవడం obvious గా మీద ఇంట్రెస్ట్ చూపుతారు, ఇంకా కష్టపడడం మీద ఇంట్రెస్ట్ చూపరు. సో వీలైన వాళ్ళు లాక్కోవటం మీద చూపిస్తారు, లేదనుకుంటే ఇది ఇక్కడ వదిలే మనకు అనుకుని వేరే రాష్ట్రాలకు వెళ్తారు. ఇదంతా మనకి ఎందుకు అనుకున్నాడు, ఉద్యోగాల మీద ఆధారపడతారు. సో ఇట్ ఈస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్. ఆ ఎంటర్ప్రినర్షిప్ నే మనం ఒక రకంగా కిల్ చేస్తున్నాం మన రాష్ట్రంలో. కాబట్టి ఇది చాలా చాలా తప్పు. దీన్ని థరోగా ఇన్వెస్టిగేట్ చేసి వీ హ్యావ్ టు గో టు ద బాటమ్ ఆఫ్ దిస్. ఒకవేళ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఇవన్నీ జరిగి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇవన్నీ జరిగి ఉంటే, డెఫినెట్లీ హీఈస్ ఆల్సో ఆన్సరబుల్. ఇక్కడ ప్రధానంగా సాంబశివరావు గారు, విజయసాయి రెడ్డి గారు కేవీ రావు గారికి ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డిని కలవాలని చెప్పారని, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడగా మీ కుటుంబం జైలుకు వెళ్ళకూడదంటే కంపెనీ షేర్లన్నీ అమ్మేయండి అంటూ బెదిరించారని కేవీ రావు చెప్పారు ఫిర్యాదులో. ఇది తన మాట కాదని సీఎం జగన్ హుకుం అంటూ విక్రాంత్ రెడ్డి హెచ్చరించారని చెప్పారు. విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్. కేవీ రావు గారి ఆ స్థాయి బిజినెస్ మ్యాన్ ని ఇలా బెదిరించగలిగారు అంటే ఎంత అడాసిటీ ఉండాలండి. ఏదో చిన్న 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 రాజకీయ నాయకులు, గల్లీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి చిల్లర కొట్టు వాళ్ళని బెదిరిస్తున్నారు, ఈ పండగకు ఆ పండగకు 100 రూపాయలు 1000 రూపాయలు డొనేషన్ అడుగుతున్నారు అనేది వేరే విషయం. దానికి డెఫినెట్ గా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. పెద్దలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయా ప్రాంతాల్లో కన్నేసి ఎట్టు పెడతారు, చెక్స్ ఉంటాయి. డైరెక్ట్ గా సీఎం గారే ఇలా చెప్పాడు, మీరు వెళ్ళి పలానా వ్యక్తిని కలవండి, విక్రాంత్ని కలవండి అని చెప్తున్నారంటే అది బరితెగింపు కాదా? ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అంటే దే వైలేటెడ్ ద వెరీ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్. ఆ ఫండమెంటల్ ట్రస్ట్ ఏదైతే మన ప్రభుత్వం మీద పెడతామో, ప్రభుత్వం అంటే మన ఉద్దేశం ఏంటి? నాకేదన్నా ఇబ్బంది వస్తే ప్రభుత్వం ఉంటుందని, నాకేదన్నా ఇబ్బంది అంటే ఈ వ్యవస్థలు పనిచేస్తాయని, నాకేదన్నా ఇబ్బంది వస్తే ఈ పోలీసింగ్ పనిచేస్తాయని. ఇప్పుడు ఆ వ్యవస్థలన్నింటినీ పక్కన పెట్టేసి వాటిని నిర్వీర్యం చేస్తూ, వాటిని డామినేట్ చేస్తూ, మీరు డైరెక్ట్ గా పలానా పొలిటీషియన్ కలవండి, వాళ్ళ అబ్బాయిని కలవండి, మీరు జైలుకు వెళ్లకుండా ఉండాలి అంటే మీ షేర్ వదిలేయండి అంటే ఏంటి? అసలు అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి చందు సాంబశివరావు గారు? విక్రాంత్ రెడ్డికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? సుబ్బారెడ్డి గారు కుమారుడు అవటం అంతే అంతే. ఆయన ఏమన్నా కేబినెట్ మినిస్టరా, లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంటా, లేకపోతే ఏంటి? ఆయనకి ఏ క్వాలిఫికేషన్ లేనటువంటి వ్యక్తి కదా. అంటే ఈ విషయంలో విక్రాంత్ అనే అతను ఊరినే ఆయన పేరులోకి మళ్లించడానికి విజయసాయి రెడ్డి గారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు జరిగిందని తెలుస్తుంది కదా మనకి. అంటే విక్రాంత్ రెడ్డి కూడా ఒక టాస్క్ అప్పచెప్పుకుంటారు, ఎందుకంటే అనేక కార్యక్రమాలు ఉంటాయి కదా, ఇవన్నీ వీలు పాపం చేసుకోవాలి. కాబట్టి విక్రాంత్ రెడ్డికి నీకు ఈ కాకినాడ పోర్టు, ఈ సెజ్జు, ఇది నువ్వు చూసుకో, దీని మీద నువ్వు ఈ డీల్ నువ్వు చేయని వాళ్ళు చెప్పుంటారేమో ఒకవేళ అన్నట్టుగా ఉంది. అందుకని నేనేమంటున్నానంటే ఇది అసలు ఎలా జరిగింది, మోడస్ ఆపరెండి ఏంటి అనేది మనకు అర్థమైతే, వీళ్ళు చేసిన పనులు ఈ ఒక్క విషయంలో లేదా మిగతా విషయాల్లో ఏదో ఒక చోట మనం కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే, దాని నుంచి ఇంకా ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఎలాంటి బిజినెసెస్ ని వీళ్ళు ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు, ఎలా తీసేసుకున్నారు, లేదా వాటాలు ఎలా అడిగారు, ఎలా భయపెట్టారు, వాళ్ళు ఇక్కడ కాకుండా బయటకు వెళ్ళేలాగా ఎలా ఫోర్స్ చేశారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. కాబట్టి ఎక్కడో ఒక చోట థరో ఇన్వెస్టిగేషన్ మొదలు కావాలి. కేవీ రావు గారు ఇప్పటికైనా సరే ముందుకొచ్చి ప్రభుత్వానికి లేదా ఆ కంప్లైంట్ ఇవ్వటం అనేది, ఆ కంప్లైంట్ ఆధారంగా తీసుకుని ఇవాళ సీఎం గారు మాట్లాడటం, సీఎం గారు కూడా ఐ థింక్ హీఈస్ వెరీ వెరీ సీరియస్. ఆ కమిట్మెంట్ తోటి దీన్ని థరో ఇన్వెస్టిగేట్ చేస్తామని, మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని మాట్లాడుతున్నారు. కాబట్టి ఐ థింక్ ఇక్కడ ఒక వ్యక్తి కంటే కూడా, ఒక బిజినెస్ కి వచ్చినటువంటి నష్టం లాభం కంటే కూడా, ఒక వాతావరణంలో ఏదైతే కాలుష్యం జరిగిందో, వాతావరణాన్ని ఏదైతే చెడగొట్టారో అది సరిచేయాల్సిన బాధ్యత ఉంది. ఈ సిస్టమ్ మీద మళ్ళీ
మనకి ఒక ట్రస్ట్ ని మనం తీసుకురాగలగాలి. రైట్. తీసుకొస్తేనే రేపు చదువుకున్న పిల్లలు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా అవును. తయారవ్వడానికి అవకాశం ఉంటది. కొత్త బిజినెసెస్ రావడానికి అవకాశం ఉంటది. ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ముందు అవకాశం ఉంటది. వ్యాపార సంస్థలకి, వ్యాపారస్తులకి ప్రభుత్వం భద్రత కల్పించాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఇక వేరే ఏదండి? రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు ఏం పెడతారు సార్ భవిష్యత్తులో? ఇక రేపొద్దున వాళ్ళ పరిస్థితి కూడా అదే. కత్తి పెట్టో, గన్ను పెట్టో వారు వాటాలు రాయించుకుంటే వారు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అది బిజినెసెస్ విషయంలోనే కాదండి. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మన ఇమేజ్‌కి ప్రాబ్లమ్ కదా! మన అవును. గుడ్ విల్‌కి ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి మనకు నిజాలు తెలీదు. అందరూ ఏమంటారు బీహార్ అనంగానే అక్కడేదో డకాయిటీ జరుగుద్ది. అక్కడేదో అంతా అవును. గూండాలున్నారు. అట్టా ఉంది, ఇట్టా ఉందని చెప్పేసి బీహార్‌తో పోలుస్తుంటారు. రైట్. మై 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 ఇంటెన్షన్ ఈస్ నాట్ టు కంపేర్ విత్ బీహార్ నౌ. అర్థమైంది. అది అర్థమైంది నాకు. అది అది గత 20, 30 సంవత్సరాలుగా అది నానుడిగా తయారైంది. తయారైంది. రేపు ఇప్పుడు ఇలాంటివన్నీ వెలుగులోకి వస్తే దీన్ని ఆ బీహార్ వాళ్ళు దీన్ని మరి ఎగ్జాంపుల్ గా తీసుకుంటారేమో అనేటువంటి ఒక భయం చూస్తారు కూడా. కదా! మరి మిగతా 29 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ లో అర్థమైంది. ఉన్నోళ్ళు మనాళ్ళందరూ అవును. ఆంధ్ర జోలిందికాయ మీరు ఇది ఏమన్నా ఆంధ్ర అనుకున్నారా? మా రాష్ట్రం అట్ట కాదు. ఆంధ్ర కంటే మేము చాలా మెరుగని కంపేర్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి. మన రైట్. పరిస్థితి ఏం కావాలి? రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సాంబశివరావు గారు. మనం మాట్లాడదాం. మనతోటి ఎస్పీ సాహెబ్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు నారాయణమూర్తి గారు